ముందుగా అందరికీ నమస్కారం. కొన్ని కథలు వింటుంటే మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటాయి. ఈ కథ ఒకసారి చదవండి. అక్కా చెల్లెళ్ళు ఎందుకు ఇలా ఉంటారు? మా అక్కంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. తనకి పెళ్ళైంది కానీ నేనెప్పుడు తన ఇంటికి వెళ్ళలేదు. కేవలం అమ్మా నాన్న మాత్రమే వెళ్ళేవాళ్ళు. నాకు తను ఎలా ఉందో కూడా తెలియదు. తను అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేది. వెళ్ళేటప్పుడు మా అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చేది. ఈ విషయం నా భార్యకు నచ్చేది కాదు. మా అమ్మ అలా ఇచ్చిన ప్రతిసారి నా భార్య వచ్చి నాకు చెప్పేది, మీ అమ్మ మీ సంపాదన ఎలా ఖర్చు చేస్తుందో, మీ అక్క ఇప్పుడొచ్చినా ఖాళీ చేతులతో పంపించదు, ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తుంది. నువ్వు మీ అమ్మకి చెప్పు, ఇలాంటివన్నీ ఇక నడవ్వని. భార్య మాటలు విని నాకు కూడా కోపం వచ్చింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మా ఏంటి అక్క వచ్చినప్పుడు ఇలా నీ ఒకసారి సబ్బులు, ఒకసారి బియ్యం, ఒకసారి పప్పులు ఇస్తూనే ఉంటావు. నా సంపాదనలే వేరే వాళ్ళకి ఖర్చు పెడితే నిన్ను కూడా ఇంట్లోంచి గెంటేస్తాను. అక్క మా ఇద్దరి మాటలు వినేసింది. 1 గంట తర్వాత అక్క నా గదిలోనికి వచ్చి మరియు అడిగింది, చిన్న కొంచెం రిక్షా పిలుస్తావా, నేను ఇంటికి వెళ్ళాలి. అక్క మాటలు విని నేను మనసులో సంతోషపడ్డాను. కానీ మాట వరుసకి అక్కతో అన్నాను, కొన్ని రోజులు ఉండొచ్చుగా. లేదు చిన్న, పిల్లల స్కూల్స్కి సెలవులు అయిపోయినవి, నేను ఇంటికి వెళ్ళాలి. రేపటి నుండి పిల్లల స్కూల్ మొదలవుతుంది. తర్వాత తను వెళ్ళిపోయింది. నాన్న చనిపోయిన తర్వాత ఇంటి వాటాలు వేసినప్పుడు మేమిద్దరం అన్నదమ్ములమే పంచుకున్నాము. వాటిలో తనకేమీ ఇవ్వలేదు. అయినా తాను నిశ్శబ్దంగా ఉంది. మమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ మా అమ్మ బాగా ఏడ్చింది మరియు అడిగింది, అక్కకు కూడా కొంచెం ఇవ్వండి. కానీ నేను మా అమ్మ మాటలు వినలేదు. మా అమ్మని బెదిరించి మాట్లాడకుండా చేశాము. విధవరాలైన అమ్మ ఇంట్లో నుండి గెంటి వేస్తామని ఏమీ మాట్లాడలేదు. అన్నయ్య తన భాగం అందుకుని సిటీ వెళ్ళి కొత్త పని మొదలుపెట్టాడు. అక్కడే ఉన్నాడు. మేము మా అక్కకి ఎలా చేశానో దాని శిక్ష మాకు పడింది. అన్నయ్య వ్యాపారం పాడైంది. కష్టపడి పని చేసుకుని బతుకుతున్నారు. నా పెద్ద కొడుక్కి కూడా టీవీ వచ్చింది. లక్షలు ఖర్చయ్యాయి. నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది మరియు నేను అప్పు తీసుకోవలసి వచ్చింది. నా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే తినటానికి కూడా డబ్బులు లేవు. ఇంట్లో రేషన్ కూడా లేదు. గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచనలో మునిగిపోయాను. ఇంతలో మా అక్క వచ్చింది. తనను చూసిన భార్య అంది, వచ్చింది మహాతల్లి. అక్కను చూసి నాకు కోపం వచ్చింది. కానీ నేను కోపాన్ని అదుపు చేశాను. తను మా పిల్లల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళని చూసి నా దగ్గరికి వచ్చి కూర్చుంది. చిన్న, నువ్వు ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా ఇలా అంటూ నా తల మీద చెయ్యి పెట్టింది. నేను నీ పెద్దక్కని, నువ్వు నా ఒడిలో ఆడుకున్నావు. ఇప్పుడు చూడు, నీ అక్క కంటే పెద్దవాడివయ్యావా? అక్కకేమీ చెప్పవా? మీ బాధను కూడా చెప్పవా? ఇలా అంటూ తన బంగారు గాజు తీసి నా చేతిలో పెట్టింది. చిన్న, బాధపడకు, అమ్మి ఇంట్లో రేషన్ తెచ్చుకో, పిల్లవాడికి వైద్యం చేపించు. ఇంకా డబ్బులకి అవసరం ఉంటే మొహమాట పడకుండా మీ అక్కని అడుగు. నేను నిన్ను ఈ పరిస్థితిలో చూడలేను. వెళ్ళి నీ గడ్డం చేపించుకో, చూడు ఎలా పెరిగిపోయిందో. నేను ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోయాను. మరియు తను చెప్పింది, చిన్న, ఈ గాజు గురించి ఎవరికీ చెప్పకు, నా మీద ఒట్టు. ఇంక నేను వెళ్తాను. మీ బావ పిల్లలు వచ్చే టైం అయింది. మళ్ళీ ఎప్పుడైనా వస్తా. నేను మొదటిసారి తనను ఇంటి బయట దాకా పెట్టడానికి వెళ్ళాను. చూస్తే చెప్పులు కూడా తెగిపోయి ఉన్నాయి. నేను కేవలం చూస్తూ ఉండిపోయాను. నేను ఎప్పుడూ మా అక్క ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ తను నన్ను ఈ పరిస్థితిలో చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తన బంగారు గాజు కూడా నేను నా పరిస్థితి నుండి బయటపడటానికి ఇచ్చింది. నేను ఆలోచిస్తున్నాను మరియు నా కళ్ళలో నుండి నీళ్లు తిరిగాయి. మన అన్నదమ్ములు ఎంత స్వార్థపరులు. మన అక్కా చెల్లెల్ని ఒక్క క్షణంలోనే పరాయి వాళ్ళని చేసేస్తాం. మరియు అక్కా చెల్లెలు వాళ్ళ తమ్ముళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. నేను తన గాజులు చేతిలో పట్టుకొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను. మిత్రులారా, మీ అక్క లేదా చెల్లి అత్తింట్లో ఎన్ని కష్టాలు పడుతుందో కొంత సమయం తన దగ్గర కూర్చొని తన బాగోగులు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.